కొన్ని గుళ్ళ కాడికి మనం ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు, మొక్కులు పెట్టుకోవచ్చు. అట్లా తిరుపతి వెంకన్న, యాదగిరి నరసన్న, ఏములాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఇట్లా ఏ దేవుని తానికైనా గీ వారం కాకుంటే వచ్చే వారమైనా పోవచ్చు, మొక్కులు పెట్టుకోవచ్చు. కానీ గీ గుడి కాడికి మాత్రం అట్లా కాదు, అది తెరిచినప్పుడే పోవాలి. 6 నెలలకోసారి అయ్యే బద్రీనాథ్ జాతర మళ్ళా షురు కాబోతుందో. ఇప్పటికే గుడి తలుపులు తీసి గుడంతా శుద్ధి చేసిర్రు. ఈ ఆదివారం నాడు పెద్ద పూజారులతోని ప్రత్యేక పూజలు పునస్కారాలు చేసినాక భక్తులను గుళ్ళకిడుస్తారట. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయ్యే ఈ యాత్రకు అధికారులు అంతా తయారు చేసిర్రు. కింటాల కొద్ది పూలు తెచ్చి గుడిని మా సుందరంగా ముస్తాబ్ చేసిర్రు. గుడి చుట్టూ కళ్ళు జిగేలమనే లైట్లు పెట్టిర్రు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఈ 4 గుళ్ళను కలిపి 4 ధామ్ అంటారు. అక్షయ తృతీయ నాడు గంగోత్రి, యమునోత్రి గుళ్ళు తెరుచుకుంటే అంతకు 2 రోజుల ముందే కేదార్నాథ్ గుడి తెరుచుకుంది. అట్లా 6 నెలలకోసారి తెరుచుకునే గుళ్ళు కాబట్టి దేశంలో ఉన్న అన్ని జాగలకెంచి బద్రీనారాయణుని తొలుత దర్శనం చేసుకుందానికి శీతం భక్తులు వస్తుంటారు. ఇప్పటికే గుడి అధికారులు అంత తయారున్నారట. విష్ణుమూర్తి దర్శనానికి భక్తులు బండ్లు కడుతుర్రు. పిల్ల, జల్ల, గొడ్డు, గోద, నిమ్మలం ఉండాలని మొక్కులు పెట్టుకుంటానికి అంతా సిద్ధం చేసుకుంటుర్రు. ఎంతైనా కొండలు గుట్టల నడుమ అయ్యే జాతర కాబట్టి జనం పైలంగా పోయిరార్రి. అటు దిక్కు వానలు గిట్ల గట్టిగా కొడుతున్నాయట. ఇంకో ముచ్చటేంటిదంటే దినం ఇంత మందిని అన్నట్లే దర్శనం ఉంటదట. కాబట్టి ముందుగానే టికెట్లు తీసుకుంటే జల్దిగా పని అవుతుంది. ఆయనతో ఆలస్యం చేస్తే చలికాలం సొచ్చుడుతోనే మళ్ళా గుడి తలుపులు బంద్ చేస్తారు. అటెంక ఎండాకాలం దాకా మళ్ళా తెరవరు. అందుకే వీలున్నోళ్ళు అట్లా ఓ దమ్ము పోయిరార్రి.